ఫోటోలు ఆపండి. తొందరగా వెళ్ళాలి. మీరు ఎక్కిందంటే ఫోటోలు సార్ వెయిట్ సార్ అని చెప్పండి. ఫోటోనా అది ఫోటోనా నన్ను తీసినాను. అన్నా సుమారు 5,000 కోట కట్టేటప్పుడు ఆ చెరువు తగ్గి పోయిన టర్మ్లో 2,000. ఇక స్థానిక కార్పొరేటర్స్ అందరికీ, మీడియా మిత్రులకి అందరికి కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. పర్యాటక శాఖ మార్చులు అట్లాగే స్థానిక శాసనసభ్యులు వ్యవసాయ శాఖ మార్చులు ఇద్దరు కూడా ఖమ్మం పర్యాటక శాఖపై పెద్ద ఎత్తున ప్రణాళికలు తయారు చేసి వాటిని అభివృద్ధి చేయాలనేటువంటి సంకల్పంతో కొన్ని ప్రపోజల్స్ ఈరోజు మనందరి ముందు ఉంచారు. ముఖ్యంగా ఈ ఖమ్మం కిల్లా పైన రోప్వే కావాలని ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ ప్రజలు కోరుకుంటున్నారు. ఈరోజు మంత్రి గారు తుమ్మల నాగేశ్వరరావు గారు రోప్వే కావాలని వారు అడగటం, అట్లాగే టూరిజం శాఖ మార్చులు దాన్ని వెంటనే పరిగణలో తీసుకుని శాంక్షన్ చేస్తున్నానని చెప్పడం నిజంగా సంతోషించదగినటువంటి పరిణామం. దానికి కావలసిన నిధులు కూడా రకరకాల మార్గాల నుంచి సమీకరించి వాటికి కావాల్సిన నిధులను కూడా ఏర్పాటు చేసే ప్రక్రియకు కూడా ప్రణాళిక తయారు చేయడం జరిగింది. సో రోప్వే సంబంధించినంత వరకు దాదాపు త్వరలోనే పనులు ప్రారంభమవుతాయి. కొన్ని నెలల్లోనే పూర్తి చేసే కార్యక్రమం కూడా మొదలవుతుంది. పోతే దీంతో పాటు టూరిజం శాఖ మార్చులు చెప్పినట్టు ఆయా జిల్లాల్లో ఉన్నటువంటి మంత్రులు కానీ శాసనసభ్యులు కానీ తెలంగాణలో ఉన్నటువంటి టూరిజాన్ని ప్రాపగండా చేయటం కోసం, తద్వారా దేశంలో ఉన్నటువంటి పర్యాటకులనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి పర్యాటకులను కూడా, ఉదాహరణకి నేలకొండపల్లిలో ఉన్నటువంటి బుద్ధిస్టు సంబంధించినటువంటి స్తూపాలు కానీ ఇతరత్ర స్తూపాలు కానీ వాటన్నిటిని దృష్టిలో పెట్టుకుంటే ఇతర దేశాల నుంచి కూడా పెద్ద ఎత్తున రావడానికి అవకాశం, జపాన్ లాంటి దేశం పెద్ద ఎత్తున బుద్ధిస్ట్ స్తూపాలు సందర్శన రావడానికి అవకాశం. తద్వారా జిల్లాలో టూరిజం పర్యటన కాకుండా ఆదాయం కూడా పెరిగేటువంటి కార్యక్రమం, అనేక రకాలైనటువంటి ఉపాధి అవకాశాలు పెరిగేటువంటి అవకాశం ఈ ప్రాంత అభివృద్ధికి పెద్ద ఎత్తున ఉపయోగపడుతుంది. కాబట్టి ఆ కార్యక్రమాలు తీసుకొని ముందుకు పోయే క్రమంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ప్రణాళికలు చేసుకుని ముందుకు పోతా ఉంది. దాంట్లో భాగంగా మొట్టమొదటిసారి జిల్లాలో ఉన్నటువంటి మంత్రుల్ని, శాసనసభ్యుల్ని నెలకు ఒకసారి కంపల్సరీ టూరిస్ట్ సెంటర్స్ లో వారి కుటుంబ సభ్యులతో బస చేయాలని చెప్పి టూరిజం శాఖ మార్చులు వారు ఒక చక్కటి ప్రోగ్రాం డిజైన్ చేశారు. తప్పనిసరిగా మేమంతా దాన్ని పాటిస్తామని కూడా మంత్రి గారికి పాటిస్తా ఉన్నాం. అట్లాగే ఈ జిల్లా కూడా మంత్రి గారికి వివరిస్తా ఉన్నాం అందరి సమక్షంలో. ఈ జిల్లాలో ఈకో టూరిజం సంబంధించి, ఆ టెంపుల్ టూరిజం సంబంధించి ఈ రెండింటికి కూడా ఒక బాగా ప్రాశస్త్యం కలిగినటువంటి జిల్లా ఇది. ఇక్కడ అద్భుతమైనటువంటి అడవులు ఉన్నాయి. కిన్నెరసాల లాంటి ప్రాంతం దగ్గర నుంచి మొదలు పెడితే భద్రాచలం పరిసర ప్రాంతాల్లో ఉన్న అడవులు కానీ ఇవన్నీ కూడా ఈకో టూరిజం డెవలప్ చేయడానికి బాగా ఉపయోగపడేవి. అట్లాగే టెంపుల్ టూరిజానికి ఇక్కడ నుంచి బౌద్ధ స్తూపం దగ్గర నుంచి మొదలు పెడితే భద్రాచలంలో ఉన్నటువంటి జమలాపురం వెంకటేశ్వర స్వామి దగ్గర నుంచి భద్రాచలంలో ఉన్నటువంటి రామచంద్ర స్వామి వారి, సీతారామచంద్ర స్వామి వారి దేవాలయం వరకు కూడా టెంపుల్ టూరిజాన్ని కూడా అభివృద్ధి చేసుకోవడానికి బాగా ఉపయోగం ఉంది. వీటన్నిటిని అభివృద్ధి చేయడానికి కావలసిన నిధులు పూర్తి స్థాయిలో ఈ రోజు ఇందిరమ్మ ప్రభుత్వం సంపూర్ణంగా నిధుల్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఎటువంటి ఇబ్బంది లేదు. ఈ టూరిజం అభివృద్ధి కోసం ఎన్ని నిధులైనా ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. తద్వారా
ఈ రాష్ట్రాన్ని ప్రపంచవ్యాప్తంగా మార్కెటింగ్ చేసుకొని ప్రపంచ పటంలో తెలంగాణ రాష్ట్రాన్ని ఎదిగేటట్టు చేసే కార్యక్రమంలో భాగంగానే టూరిజాన్ని పెద్ద ఎత్తున చేపడతా ఉన్నాం. దీనికి సంబంధించి మంత్రి గారు ప్రత్యేకంగా దృష్టి తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాకి ఇట్లా పర్యటన చేసే కార్యక్రమాన్ని డిజైన్ చేశారు. ఏ జిల్లాకి వెళ్తే ఆ జిల్లాలో ఉన్నటువంటి మంత్రులను శాసనసభ్యులు అందరినీ తీసుకొని ఆ జిల్లాలో ఉన్నటువంటి టూరిస్ట్ ప్రాంతానికి సంబంధించిన సైట్లన్నింటినీ వారు విజిట్ చేసి ముందుగా ఈ యొక్క కిల్లా చరిత్ర 1000 సంవత్సరాలకు పూర్వమే. ఇది అనేక రాజులు, రెడ్డి రాజులు కావచ్చు, యలమరాజులు కావచ్చు, దాని తర్వాత జరిగినటువంటి యుద్ధాల్లో ముస్లిం రాజులు కూడా దీన్ని ఆక్రమించుకోవటం, మళ్ళీ ఒకసారి తెలుగు ప్రభువులు ఆక్రమించుకోవటం, ఆ రకంగా అనేక రూపాంతరాలు జరిగి ఈరోజు ప్రజాస్వామ్య రాజ్యంలో ఈనాడు నిటార్సుగా ఖమ్మం కిల్లా నిలబడి 1000 సంవత్సరాలైనా చెక్కు చెదరకుండా ఖమ్మం నడిబొడ్డున ఉన్నటువంటి ఈ మహా కట్టడం, చారిత్రక కట్టడం, ఇది ప్రజలందరూ ఆస్వాదించేటట్టుగా, ప్రజలందరూ దీన్ని చూసి దీని చరిత్ర తెలుసుకోవడంతో పాటు గతం యొక్క చరిత్రను కూడా మనం మననం చేసుకొని చరిత్రని మనం గుర్తుపెట్టుకుంటూ ఆనాటి ప్రభువులు ఏ రకంగా దీన్ని నిర్మాణం చేశారు, దేనికోసం చేశారు, దీనివల్ల జరిగినటువంటి ఈ ప్రాంతంలో జరిగినటువంటి చరిత్రని ఒకసారి మననం చేసుకునేదానికి అవకాశం ఉంటుంది. అందుకనే నేను టూరిజం మినిస్టర్ గారిని పదే పదే మాకున్న పరిచయంతో సార్ ఒక్కసారి వచ్చి 1000 సంవత్సరాలు నిర్మితమైనటువంటి బౌద్ధ స్తూపం, అది 1000 సంవత్సరాలు కింద నిర్మాణం అయింది. నాకు ఇప్పటికీ తెలిసి నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ఆసియా ఖండంలోనే పెద్ద బౌద్ధ స్తూపం ఎక్కడ ఉందంటే అది కొండపల్లిలో ఉంది. అక్కడే భద్రాద్రి రామాలయాన్ని నిర్మాణం చేసినటువంటి భక్త రామదాస్ చరిత్ర, ఆయన జన్మస్థలం ఉంది. ఆ రోజుల్లో ఆయనకి నాకు వీలైన కాడికి ఆ బౌద్ధ స్తూపం దగ్గర రహదారి నిర్మాణం, వీలైన కాడికి కొంత లైటింగు, అక్కడ ఉన్నటువంటి బాల సముద్రానికి కొంత నిధులు ఇచ్చి అక్కడే బోటింగ్ కానీ, ఫుడ్ కోర్ట్ కానీ, అక్కడ ఉన్నటువంటి ఆ పరిసర ప్రాంతాల్లో కావాల్సినటువంటి టూరిజం, అదేవిధంగా చరిత్ర తెలుసుకోవటానికి ఈనాటి పిల్లలకి ఈ యొక్క గతం తెలవాలని, దాన్ని ఒక పర్యాటక కేంద్రంగా చేయాలని చెప్పి ప్రయత్నం చేశాను. దాని తర్వాత కిల్లాని కూడా ఆ రోజుల్లో కూడా ఎమ్మెల్యేగా ఇదే ప్రాంతానికి వచ్చి చెప్పడం జరిగింది. అప్పుడున్నటువంటి కలెక్టర్ ఇలంబర్తి గారు కొంత ప్రయత్నం చేశారు, తర్వాత అది ఆగిపోయింది. కాబట్టి ఇప్పుడు ప్రజాస్వామిక ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం, ప్రజాపాలన ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా నాకు అవకాశం వచ్చింది. అందుకని జిల్లా వాసి రాష్ట్ర ఆర్థిక మంత్రి బట్టి గారి సహాయంతో, ఎంపీ గారు, టూరిజం మంత్రి గారి సహాయంతో దీనికి రోప్ వేస్తే తప్ప ఇప్పుడు ఇన్ని స్టెప్స్ ఎక్కి మామూలు జనం వచ్చే రోజు దీని మీద విహరించడానికి కానీ ఆస్వాదించడానికి కానీ అవకాశాలు తక్కువ ఉన్నాయి. కాబట్టి ఇప్పుడున్నటువంటి టెక్నాలజీ ద్వారా టూరిజం మినిస్టర్ గారు దయచేసి భువనగిరి కోటకు కూడా ఏర్పాటు చేస్తున్నట్టుగా నాకు ఇన్ఫర్మేషన్ ఉంది. ఆ కంపెనీని పిలుస్తారా, వేరే కంపెనీలు పిలుస్తారా, డిజైన్ ఎట్లా వేస్తారు, డిపిఆర్ తయారు చేసి మా కలెక్టర్ గారు సమన్వయంతో మీ టూరిజం డిపార్ట్మెంట్, ఈడీ గారు వచ్చారా, ఈడీ టూరిజం వారి యొక్క సహకారం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన, అట్లాగే బట్టి విక్రమార్క గారు ఆర్థిక శాఖ మంత్రులుగా వారి సహకారంతో ఖమ్మం జిల్లాతో పాటుగా యావత్ రాష్ట్రంలో టూరిజం కొత్త పుంతలు తొక్కనుంది. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకాన్ని మొత్తాన్ని కూడా అన్ని వర్గాల ప్రజల్ని రప్పించడంతో పాటుగా దేశీయ పర్యాటకుల్ని, అంతర్జాతీయ పర్యాటకుల్ని రప్పించడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేసే కార్యక్రమం చేస్తూ, ఎందుకంటే ఈ టూరిజం ద్వారా టూరిజానికి అత్యంత ప్రాధాన్యతను ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే టూరిజం ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు, దాంతోపాటుగా రాష్ట్ర ఆదాయం పెంపొందడంతో పేద ప్రజలకు సేవ చేసే కార్యక్రమం కావచ్చు. ఏమీ లేనటువంటి కేవలం ఇసుక తిన్నెలు ఉన్నటువంటి దుబాయ్ ఎట్లుందో అట్లాగే ప్రపంచంలో చాలా దేశాలలో
తక్కువ జనాభా ఉన్న ఎటువంటి వనరులు లేకున్నా కూడా గొప్పగా పర్యాటకులను ప్రపంచం ఆకర్షిస్తూ ఇలా దేశంలో గొప్పగా దేశాలకు ఎదిగినాయి. మన దేశంలో మన రాష్ట్రంలో అన్ని రకాల వనరులు ఉన్నాయి. అంటే అతి పురాతనమైనటువంటి కట్టడాలు, ఇటువంటి కోటలు, కమ్మం లాంటి ఫోర్ట్లు కావచ్చు, కిల్లాలు కావచ్చు, జల వనరులు, జలాశయాలు, అటవులు, అట్లాగే జంతుజాలాలు చాలా ఉన్నాయి. అన్నీ ఉన్నా కూడా ఏ స్థాయిలో ఉపయోగించుకోవాలో ఆ స్థాయిలో జరగలేదు. అందుకనే ఈ ప్రభుత్వం టూరిజంకు పెద్దపీట వేసి టూరిజంని పెద్ద ఎత్తున పెంచే కార్యక్రమం చేస్తాను. అందులో భాగంగానే ఇక్కడికి రావడం జరిగింది. ఈ యొక్క ఖమ్మం ఫోర్టు పైన ఈ యొక్క రోప్వే సుమారుగా 1 కిలోమీటర్ దాకా ఉంటుంది. 0.9 కిలోమీటర్స్ దాకా ఒక రోప్వే సుమారుగా 30 కోట్ల రూపాయల ఖర్చు అవుతుంది. ఈ యొక్క రోప్వే నిర్మాణంతో పాటుగా చాలా కార్యక్రమం చేసే ఉంది. ఇప్పుడే మేము చూసి వచ్చినాం. నేలకొండపల్లిలో అంటే సుమారుగా 2200 సంవత్సరాల క్రితం బుద్ధిస్ట్ స్తూపం అనేది ఇలా అంటే ఆసియా ఖండంలోనే అతిపెద్ద స్తూపం, అది మరుగున పడ్డది. దాంతోపాటుగా భక్త రామదాస్, నేను మొదటిసారిగా భక్త రామదాస్ గారి ఇంటికి రావడం జరిగింది. నాకు చాలా సాటిస్ఫాక్షన్ దొరుకుతుంది. అంటే ఇట్లా ఇక్కడే కాకుండా దీంతో పాటుగా లక్నవరం లేకు, ధనవై గూడెం పార్కు, పాలేరు రిజర్వాయరు, వైరాలు చాలా ఉన్నాయి. ఇట్లా ఇవన్నీ ఉన్నాయి. డెఫినెట్గా వీటన్నిటిని కూడా ఏవైతే ప్రారంభం చేసి పూర్తి కాని వాటిని పూర్తి చేసే కార్యక్రమం, మొదలుపెట్టని వాటిని మొదలుపెట్టే కార్యక్రమం. ఇట్లా అట్లాగే టూరిజంతో పాటుగా కల్చరల్ యాక్టివిటీస్ కూడా, అంటే ప్రతి టూరిస్ట్ సెంటర్లో కల్చరల్ యాక్టివిటీ జరగాలి. ఈ కొండపైన, ఈ యొక్క కిల్లా పైన కూడా, ఫోర్టు పైన కూడా ప్రతి వారము, ప్రతి నెలను అంటే రెగ్యులర్గా పర్యాటకులు రప్పించి వాళ్లకు ఆహ్లాదకరమైన వాతావరణం, ఎంతో గొప్ప వాతావరణం ఇక్కడ చూస్తే మొత్తం కనపడతా ఉంది. ఒక ఆహ్లాదకరమైన వాతావరణం కాబట్టి దీనిపైన పర్యాటకులు రప్పించి కల్చరల్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేయడం కావచ్చు, ఇట్లా వివిధ రకాల పద్ధతుల ద్వారా. అట్లాగే ఇక్కడ అవసరమైనటువంటి టూరిస్టులకు వచ్చినటువంటి వసతులు, వనరులు కూడా ఏర్పాటు చేసే కార్యక్రమం. అట్లాగే రెస్టారెంట్స్ కావచ్చు, ఇలా ఇవన్నీ కూడా ఏర్పాటు చేసే కార్యక్రమం చేస్తాం. ఇందులో దీంతో పాటుగా ఈ టూరిస్ట్ రప్పించాలంటే మొదటగా ఎక్కడి నుంచి మొదలు కావాలి అంటే ప్రజాప్రతినిధి మొదలు కావాలి. కాబట్టి ప్రతి జిల్లాలో ప్రతి వారం ఒక కార్యక్రమం పెట్టుకొని ఆ జిల్లాలో ఉన్న మంత్రులు, శాసనసభ్యులు, ప్రజాప్రతినిధులు అందరినీ కూడా రప్పించి ఇందులో పాల్గొనట్టు చేసి తద్వారా రాష్ట్ర ప్రజానికి ఒక మెసేజ్ పంపించే కార్యక్రమం చేస్తూ ఈ రోజున అన్ని వర్గాల ప్రజలు, ఇలా చాలామంది తెలియదు పాపం, అంటే ఇటువంటి ఉన్నాయని కూడా తెలియదు.